సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల మీద హోంశాఖ మంత్రి అమిత్ షా శిష్యుడు అమిత్ షాకి మోదీకి ఒక సంచలనమైనటువంటి నివేదికను అందజేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద, పరిణామాల మీద అమిత్ షా శిష్యుడు అమిత్ షాకి ఒక సంచలనమైనటువంటి నివేదికను అందజేశాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏడు మేడం, ఆ నివేదికలో ఏముంది అంటే ఏం చెప్తారు? ఈ సంచలనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంచలనం కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అయితే నిన్న కొత్తగా మోదీకి అమిత్ షాకి సునీల్ బన్సల్, అమిత్ షా గారి శిష్యులు, వారు చెప్పారు ఈ విషయం కొత్తగా. ఇప్పుడు అంటే ప్రజల మూడ్ ఎట్లా ఉంది, ఎవరు రాబోతున్నారు, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, అసలు ఈ సర్వేలన్నీ ఏం చెప్పాయి ఇంతవరకు వచ్చినవన్నీ, ఈ వివరాలన్నీ ఆయన పొందుపరుస్తూ ఒక మంచి విషయాన్ని అమిత్ షాకి తెలియజేశారు మోదీ గారికి. అదేమిటంటే, మన కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు కలిపి 145 సీట్లు తెచ్చుకుంటాయి అసెంబ్లీకి. తర్వాత లోక్సభకి 23 సీట్లు వస్తాయి అని చెప్పారు ఆయన. ఆయన ఇంకొకటి ఏం ప్రతిపాదించారంటే, నిన్న ఇప్పటి వరకు 11 సర్వేలు వచ్చాయి. 11 సర్వేలు కూడా కూటమిదే విజయం అని చెప్పాయి. అది అక్షర సత్యం అన్నారు ఆయన. సో ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషపడాల్సిన విషయం, ఎవరు, ఎస్పెషల్లీ బీజేపీ. ఎందుకంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే ఉన్నాయి, కలిసే ముందుకెళ్లాలనుకున్నాయి. అయితే బీజేపీ చివరి వరకు తేల్చుకోలేదు. అది అటు వైసీపీతో ఉండడంతో ఈసారి ఎవరు నెగ్గుతారు అనేది ఒక అంచనాల కోసం అని వాళ్ళు చాలా రోజులు తీసుకున్నారు. వాళ్ళు తొందరపడి వచ్చేసి తెలుగుదేశం తోటి, జనసేన తోటి కలిసిపోలే. ఎందుకంటే ప్రజల నాడి వాళ్ళకి అర్థం కాల. ప్రజలు కూడా అలాగే ఉన్నారు మొన్నటి వరకు. వాళ్ళు ఎటు తేల్చుకోలేని విధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మనకి కనిపించాయి. అయితే ఏం జరిగింది మధ్యలో అంటే, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ప్రజలకు విసుగు తెప్పించాయి. ఆ గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడారు, మొన్న గులకరాయి డ్రామా ఆడారు, తర్వాత పెత్తనం అంతా జగన్మోహన్ రెడ్డిది, సిఎస్ది, డీజీపీది అయిపోయింది. వీళ్ళందరికంటే కూడా సజ్జలది బాగా ఎక్కువైపోయింది. అసలు ఒక్క మంత్రి కూడా తన నియోజకవర్గంలో సరిగా పనిచేసిన పాపాన పోలేదు. ప్రజల్లో అసంతృప్తి, దళితుల మీద దాడులు, పథకాలు సరిగా అమలు కాలేదు. ముఖ్యంగా గత నెల మనం చూసాం, పెన్షన్ల పంపిణీ అనేది ఎంత ఘోరంగా చేశారో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని, ముదుసలి తవ్వాతాతల్ని, వాళ్ళని ఎండలో తీసుకెళ్ళి వాళ్ళని చంపటం. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం విఫలమైంది వాళ్ళ పనులు చేయడంలో. వాళ్ళు ఒక పక్క జాప్యమే కాకుండా పూర్తిగా విఫలమైందనే చెప్పాలి ఇక్కడ. ప్లస్ మొత్తం ఆస్తులు తాకట్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, మనం 12 లక్షల కోట్లు అంటున్నాం, రాజ్నాథ్ సింగ్ 13.5 కోట్ల లక్షల అప్పులు ఉన్నాయని చెప్పి వెళ్ళాడు ఆయన మొన్ననే 4 రోజుల క్రితం వైజాగ్లో. అంటే ఏంటిది, ఒక్కొక్క మనిషికి ఒక తల మీద కనీసం 2 లక్షల అప్పు అనమాట యావరేజ్న. ఇవన్నీ చూశాక ప్రజల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల సూపర్ 6 ఏదైతే ఉందో అది చాలా ఆకర్షించింది వాళ్ళని. రేపు వాళ్ళ మేనిఫెస్టో కూడా రాబోతోంది కూటమిది, రేపు విడుదల చేస్తారు. అందులో ఇంకా ఏముంటాయో చూద్దాం. ఈలోగా ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మేనిఫెస్టో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. అక్కడ నవరత్నాలు వాళ్ళకేం కనిపించలేదు, గులకరాళ్లే కనిపించాయి. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్ష కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, 4,000 కాకుండా 4,500 ఇవ్వాలి. ఇస్తేనే కదా ప్రజలు నమ్ముతారు. 3,000 ఉన్నదాన్ని 3,500 చేసి ఆ 250 రూపాయలు కూడా 2028, 2029లో ఇస్తానని చెప్పాడు ఆయన. ఇక్కడ వేరే మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే, నేను మీకు 4,000 పెన్షన్ జూన్ 1వ తేదీ నుంచి, అంటే 4న రిజల్ట్ వస్తుంది కాబట్టి, నా ప్రభుత్వం రాగానే మీకు ఈ 4,000 ప్లస్ ఈ ముందు 3 నెలలు ఒక్కొక్క 1,000 చొప్పున, అంటే మార్చ్, ఏప్రిల్, మేది కూడా కలిపి 7,000 ఇస్తానని చెప్పారు. సో ఈ మాత్రం కూడా ఆలోచించరా ఒక మేనిఫెస్టో తయారు చేసేవాళ్ళు.
మాకు మేనిఫెస్టో, బైబిల్, ఖురాను, భగవద్గీత అన్నాడు కదా ఆయన. సజ్జలు కూడా అసలు ఇలాంటి మేనిఫెస్టో ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పాడు. దీన్ని మీరు డిజిటల్లో చూసుకోవచ్చు, ఇంటింటికి పంపకం చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర ఉండాలి అంటూ ఇన్ని చెప్పారు కదా. అందులో ఏమీ లేదు. మసిపూసి మారేడుకాయ. ఇప్పుడు కొత్తగా పాత పాత సీసాలో కొత్త సారా అంటారు కదా, అట్లా ఉంది అది అంతే. ఇంక ఏమీ అందులో లేదు మనకి. సో ఇప్పుడు ప్రజలకి ఒక నమ్మకం వస్తుంది చంద్రబాబు మీద. ఇంతవరకు డిఎస్సి ఏమైనా వేశాడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడయ్యా? ఎన్ని లక్షలు ఉన్నాయని చెప్పాడు? ఉపాధ్యాయులకి ఇచ్చాడా? టీచర్ పోస్టింగ్లు వచ్చాయా? ఏది చేశాడు? కబుర్లు తప్ప. మద్యపాన నిషేధం చేశాడు ఆయన? ఏం చేశాడని? అందుకని ఈ రోజు ప్రజల్లో కొంచెం ఒక ధైర్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మీకు నేను ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తాను, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీరుండే ఇంట్లోంచే మీ సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి దగ్గరగా మీకు నేను అన్ని చేస్తాను హామీ ఇస్తున్నారు ఆయన. హామీ అనేది నెరవేర్చే వ్యక్తి కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకొకటి ఏం చెప్పాడు ఆయన? దివ్యాంగులకి 6,000 ఇస్తా అన్నారు పెన్షన్, వాళ్ళకి నెల నెల. నిరుద్యోగ భృతి పెంచాడు ఆయన. నిరుద్యోగులకి 20 లక్షలు ఇస్తాను, మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి మీకు ఉపాధి కల్పిస్తానని. ఇట్లా ఈయన మాటలు హామీలు కాకుండా హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. వేరే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక హామీ నెరవేర్చల. ఈ పథకాల కోసం సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడని అందరికీ తెలుసు. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఫస్ట్ వస్తుంది. ఈ ఫస్ట్కి ఏదో పెన్షన్లు ఇస్తాము, మేము 75% మేము అకౌంట్లో వేస్తాము, 25% ఇంటికి పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా ఎల్లుండకి అనేది ఇంకా మనకి ఒక సందేహమే. సో ఇది ఈ రకంగా ఉన్నప్పుడు ఈ రోజు పరిస్థితులు మారడంలో వింతలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి మారింది. వాళ్ళు ఇప్పుడు ఓటర్లు ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదో ఇప్పుడు చెయ్యమంటున్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా కదలిక వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంచుమించు 4 లక్షలు ఉన్నారు. 4 లక్షలు ఇంటూ ఒక 5 వేసుకున్నా కూడా 4, 5, 20 లక్షల ఓట్లు. ఇక్కడేమో పోస్టల్ ఓట్లు ఒక 10 లక్షలు. ఇట్లా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన చేసిన పాపాలే. ఆయనే ఇప్పుడు వీళ్ళ తప్పులేం లేవు, ప్రజల తప్పు లేదు, ఉద్యోగస్తుల తప్పు లేదు. జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా డబ్బులన్నీ మళ్లించేసి తనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టర్స్కి వాళ్ళకి ఇచ్చుకుని అప్పులమయం చేస్తే మరి ప్రజలు ఏం చేస్తారు? ఎలా బతుకుతారు? ముందు భద్రత లేదు, మహిళలకి భద్రత లేదు. నిన్నగాక మొన్న ఒక దళిత మహిళని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తే దిక్కు లేదు మనకి. మీకు ఎక్కడ చూసినా అసలు అట్రాసిటీస్ పెరిగిపోయాయి. పిల్లలు మాయమైపోయారు. అంటే ఏజ్డ్ గర్ల్స్ మాయమైపోతున్నారు, మహిళలు మాయమైపోతున్నారు. వీళ్ళందరూ ఏమైతున్నారు? దాని గురించి ఆజాపాజా లేదు ఎక్కడ. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చి ఈ వ్యతిరేక ఓటు కూటమి వైపు మళ్ళుతోంది. అది బీజేపీకి మళ్ళుతోందని నేను చెప్పను, తెలుగుదేశానికి జనసేనకి ఎక్కువ మళ్ళుతోంది. అంటే 3 కూటమిలో ఉన్న నేపథ్యంలో కూటమికి మళ్ళుతుంది. అది ఏ రకంగా మళ్ళుతుందంటే కూటమికి ఇప్పుడు ఈ తెలుగుదేశం ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు పోటీ చేయని ప్లేసెస్ వాళ్ళకి ఇప్పుడు ఒక 10 ఇచ్చారా 8 మనకి భారతీయ జనతా పార్టీకి 10+6 లోక్సభ ఇచ్చారు. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే గతంలో పర్సంటేజ్ ఉందో లేదో మనకి అనవసరం, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా వస్తుందంటే ఈ కూటమిలో ఉండడం వల్ల అటు తెలుగుదేశం ఓట్లు ఇటు జనసేన ఓట్లు వాళ్ళకి పడతాయి. పడ్డం వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. సో ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళు కూటమిలో చేరారు కాబట్టి వాళ్ళు చాలా టైం తీసుకుని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అన్ని పరిశీలించుకుని వాళ్ళు ఒక పాజిటివ్ ఇది వచ్చాక వాళ్ళకి అక్కడ అనుకూలంగా అనిపించింది అన్నాక వాళ్ళు పొత్తు కుదుర్చుకున్నారు. కాబట్టి ఇది మోదీకి అమిత్ షాకి చాలా సంతోషం కలిగించే విషయం. అంటే మనం పొత్తు పెట్టుకున్నందువల్ల నష్టపోవట్లేదు, గతంలో మనం వైసీపీతో ఉన్నందువల్ల కలిసి వచ్చిందేం లేదు, ఇప్పుడు మనం నష్టపోయేది లేదు అని ఒక ఆలోచన చేశారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.